మనశంకర్ వరప్రసాద్ సినిమా హిట్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం అనిల్ రావిపూడి సంక్రాంతి ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని ఫస్ట్ హాఫ్ అంతా కూడా చిరంజీవి మొత్తం లాగేసేలా చేసి సెకండ్ హాఫ్లో చిరు వెంకటేష్ యొక్క కాంబోని జనాలు థియేటర్లో ఎట్లా ఎంజాయ్ చేస్తారు అనేది అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా రాసుకున్నాడు. అది ఒక బిగ్గెస్ట్ రీజను. సెకండ్ బిగ్గెస్ట్ రీజను చిరంజీవిలోని ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి జనాలు వెయిట్ చేస్తున్న ఆ మంచి కామెడీని బయటికి లాగలిగాడు. సరిపడా లాగలేకపోయాడు, బట్ స్టిల్ ఇంకా చాలా 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 కామెడీ ఉంది చిరంజీవిలో. దాన్ని సరిగ్గా వాడుకోవడంలో ఫస్ట్ స్టెప్ని కంప్లీట్ చేయగలిగాడు రావిపూడి అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్గా దాన్ని అంటే ఇప్పుడు సినిమా చూస్తున్న సేపు నాకు ఎట్లా అనిపించింది అంటే జ్వాల అనే క్యారెక్టర్ పెట్టాడు. నాలాంటి 90sలో చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు కనెక్ట్ అవుతారు దానికి. మిస్ జ్వాల అంటాడు చంటబ్బాయిలో, అది కనెక్ట్ అవుతారు. కానీ సినిమాలో డైలాగ్ పెట్టాల, దానివల్ల అర్రే భలే అంటే మనం అంటాం కానీ అక్కడ జరగదు స్క్రీన్ మీద, బట్ మన మైండ్లో ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. శశిరేఖ అని పెట్టాడు, దేవి రేఖ శశి అని ఉంటుంది, డైలాగ్ కూడా పెట్టాడు. సో శశిరేఖ దేవి అనేది ఒక ఎమ్ముడికి మొగుడులో ఒక డైలాగ్ ఉంటుంది, దానికి కనెక్ట్ అవుతాం ఆడియన్స్. అట్లాగే నారాయణ అనేది కూడా ఇది ఒక సినిమాలో ఉంటుంది చిరంజీవి. ఇట్లా ఎన్ని వందల సినిమాలు వేసాడు చిరంజీవి, అందులో చాలా విషయాలు ఉంటాయి. సో మెయిన్ ప్లాట్ ఏ సినిమా ఎక్కడ పీక్కి వెళ్ళింది జనాలకి నచ్చిందంటే, నాకు నచ్చని పాయింట్ చాలా వరకు జనాలకి నచ్చిన పాయింట్ ఎక్కడ అంటే వెంకటేష్ వచ్చి రామ్మ చిలకమ్మకి స్టెప్ వేయటం, చిరంజీవి వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాంకి స్టెప్ వేయటం, ఇక్కడ జనం బాగా కనెక్ట్ అయిపోయారు సెకండ్ హాఫ్లో. ఇది జబర్దస్త్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని టీమ్ ఎవరైతే అనిల్ రావిపూడి టీం ఉంటారో వాళ్ళు రాసుకున్న సీన్స్గా అనిపించింది. సో ఈ ఏదైతే ఈ కైండ్ ఆఫ్ సీన్స్ ఉన్నాయో వీటి వల్ల జనం బాగా కనెక్ట్ అయ్యారు అనుకోవచ్చు. ఒక ఇల్లు పెట్టేసి సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంట్లోనే జరిగిపోతుంటుంది స్టోరీ. బాగా ఒక సీరియల్ కామెడీ టైప్లో అనిపించింది నాకైతే. బట్ ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అయ్యే పాయింట్స్ చాలా జాగ్రత్తగా రాసుకున్నాడు. వెంకటేష్ అండ్ చిరంజీవి డ్యాన్సెస్ ఎక్కడైతే వేసారో అది సినిమాకి హిట్ అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్, ఫస్ట్ రీజన్ అనుకుంటాను నేను. సెకండ్ రీజన్ అనిల్ రావిపూడి, థర్డ్ రీజన్ చిరంజీవి యొక్క పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ అని నమ్ముతున్నాను.